The movie is a work of fiction based on true incidents, research studies, and media reports. All dialogues, conversations, visuals, or scenes are created with cinematic liberty to take the story forward and are not intended to influence, motivate, authenticate, or criticize any profession, religion, ailment, or any person alive or dead. పాటల తర్వాత కానీ $10 million వస్తే ఏం చేస్తావే? అయినా నువ్వేం చేస్తావులే, మీ బంధువులంతా నేను బ్రెయిన్ వాషెస్ లాగేసుకుంటారు. సమీరా, సమీరా, వేకప్. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏమైంది అవని? యాక్సిడెంట్ అయిన 3 months నుంచి మనం ఇంత అనీజీగా, అన్కంఫర్టబుల్గా ఎందుకున్నామో ఆలోచించావా? నేను చెప్పేది నీకు సిల్లీగా అనిపించవచ్చు, బట్ ప్లీజ్ కాసేపు విను. నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తూ ఉన్నా మనం ఇలా డిస్కస్ చేయాలని. నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు ఆల్రెడీ తెలుసేమో. నువ్వు చెప్పు ముందు. ఆ యాక్సిడెంట్లో మనం ఆల్రెడీ చనిపోయాం. నువ్వు చెప్పిన విషయానికి నేను షాక్ అయి ఉండాలి, కానీ మై మైండ్ ఈజ్ బ్లాంక్ నౌ. ఎస్ ఆర్ నో అని నేను చెప్పలేను. నువ్వు కంటిన్యూ చేయి. వెయిట్, యాక్సిడెంట్ అయ్యాక నీకు గుర్తున్న లాస్ట్ మెమొరీ ఏంటో చెప్పు. యాక్చువల్లీ ఆ మూమెంట్లో నాకు అసలు ఎలాంటి పెయిన్ అనిపించలేదు, బట్ చాలా రిలీఫ్గా ఒక పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది. అండ్ నా కళ్ళు కట్టినట్టు గుర్తుంది. అక్కడ గార్డెన్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్లో నేను ఫ్లోట్ అవుతున్నట్టు, లైక్ ఇన్ స్పేస్, గ్రావిటీ లేకుండా ఉన్నట్టు అనిపించింది నాకు. నువ్వు ఇదంతా చెప్పి నా తలపైన భారం తీసేశావు. నువ్వు చెప్పిన ఎవ్రీ మూమెంట్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ నీకు చెప్పడానికి హెసిటేట్ చేశాను, నువ్వు నమ్ముతావో లేదో అని. ఆ తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అవునా? అసలు ఏం చెప్తున్నావు? అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. నేను లాస్ట్ 2 monthsగా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో టచ్లో ఉన్నాను. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటో తెలుసా?
నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్. ఆ ఇన్స్టిట్యూట్ని ఎవరు రన్ చేస్తున్నారో తెలుసా? వాట్ ద ఫక్? అసలు నాతో ఇదంతా ఎప్పుడు చెప్పలేదేంటి? నియర్ డెత్ ఫౌండేషన్ ఎవరు రన్ చేస్తున్నారు అసలు? అసలు ఇదంతా ఏంటి? నాకు అసలు క్లియర్గా చెప్పు. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని రన్ చేసేవాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ డెత్ కేసెస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఆంకాలజిస్ట్స్. వాళ్ళు 1300 డెత్ కేసెస్ని క్లోజ్గా ఎగ్జామిన్ చేసి డెత్కి స్ప్లిట్ సెకండ్స్ ముందు ఏం జరుగుతుందో కొన్ని కామన్ ఎలిమెంట్స్ని వాళ్ళు డిస్కవర్ చేశారు. ఆ కామన్ ఎలిమెంట్స్లో ఫస్ట్ థింగ్ మనం ఎక్స్పీరియన్స్ అయినట్టు ఒక అవుట్ ఆఫ్ ద బాడీ ఫీలింగ్, విపరీతమైన మనశ్శాంతి. ఆ నెక్స్ట్ లెవెల్లో ఒక టన్నల్లో ఫ్లోట్ అవుతూ ఒక బ్రైట్ ప్లేస్కి వెళ్ళడం. అక్కడ మన సోల్ హ్యాపీనెస్తో వార్మ్త్తో నిండిపోవడం. ఆ తర్వాత చనిపోయిన మన లవ్డ్ వన్స్ని కలవడం. అండ్ ఫైనలీ ఈ వరల్డ్లో ఏం జరుగుతుందో అని చూడడం. అన్నీ జరుగుతాయట. డెత్ తర్వాత ఇలా ఉంటుందని వాళ్ళు చెప్పగలిగారు, కానీ యాక్సిడెంట్ తర్వాత మనం ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళలేకపోయామో వాళ్ళు చెప్పలేకపోయారు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నేను కొన్ని స్పిరిచువల్ బుక్స్ కూడా చదివాను. నాకు తెలిసిన నిజం ఏంటంటే, బాడీ చనిపోయాక సోల్ ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. దాన్నే సాల్వేషన్ అంటారు, అంటే మోక్షం. కానీ మన పరిస్థితి ఏంటంటే, మన బాడీ చనిపోకముందే సోల్ మనని విడిచి వెళ్ళిపోయింది. మన సోల్ మన బాడీలో లేదు ఇప్పుడు. వీఆర్ మెంటలీ డెడ్. జస్ట్ ఈ బాడీ మాత్రం మిగిలింది. అందుకే మనం ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాం. మనం ఆ నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలంటే సూసైడ్ చేసుకుంటే? సూసైడ్ సొల్యూషన్ కాదు. నాకు కూడా ఆ థాట్స్ వచ్చాయి. అందుకే నేను ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయ్యాను. అండ్ గరుడ పురాణంలో కూడా సూసైడ్ గురించి చదివాను. సూసైడ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ థాట్. మన బాడీకి అంత పెయిన్ ఇచ్చినప్పుడు సోల్కి అంత హ్యాపీనెస్ ఎలా వస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. దీనికి అంతా మీనింగ్ ఒకటే. సైంటిఫిక్గా చూసినా, రిలీజియస్గా చూసినా, లాజికల్గా నువ్వేమైనా అడిగితే నేను చెప్పలేను. కానీ నేను నమ్మింది, నాకు తెలిసింది ఇదే. యు ఆర్ రైట్ అవని. వీఆర్ డెడ్. కంగ్రాచులేషన్స్. ఐ వాంట్ టు టేక్ యూ సమ్వేర్. లెట్స్ గో. ఎక్కడికి తీసుకెళ్తున్నావే? కొంచెం ఓపిక పట్టు. నీకు ఇవాళ చాలా మెమొరబుల్ అవ్వబోతుంది. ఆకాష్, అతనిచ్చే ప్రూఫ్తో మన న్యూస్ ఆర్టికల్ కనుక పబ్లిష్ చేస్తే మన న్యూస్ వెబ్సైట్ వ్యూస్, స్పాన్సర్స్, అడ్వర్టైజ్మెంట్స్తో ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కానీ ఈ ప్లేస్లో వెయిట్ చేయడమే చాలా ఇబ్బందిగా అండ్ చాలా భయంగా కూడా ఉంది. అతను ఇంకో ప్లేస్ ఎక్కడైనా కలిసి ఉండొచ్చు కదా. హే, ఒక నిమిషం ఆగు. లాస్ట్ 30 minutesలో ఫస్ట్ కార్ వస్తుంది, అతనే అనుకుంటా. మరి చనిపోయిన వాళ్ళు దయమైనట్టు రామ్ గోపాల్ వర్మ లాంటి మూవీస్లో చూస్తుంటారు కదా. అంటే మనకు తెలియకుండా మనం దయ్యాలయ్యామంటావా? ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళ మీద మనము టార్చర్ చేయాలా? టార్చర్ చేయాలంటే దయ్యం అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్జేవిలా మూవీస్ చూస్తే చాలు. ఆకాష్, అతను కాదు, ఎవరో ఇద్దరు అమ్మాయిలు కాంపౌండ్లోకి టర్న్ అవుతున్నారు. అంత వింతే ఉంది. సర్లే, వాళ్ళని పట్టించుకోకు. మన ఇన్ఫార్మర్ సంగతి చూడు. కాల్ చేసి కనుక్కో ఎక్కడున్నాడు. హే వెయిట్ ఆకాష్, సంథింగ్ ఇస్ స్ట్రేంజ్. వాళ్ళు వెళ్తున్న ప్లేస్కి వాళ్ళ బిహేవియర్కి అస్సలు సింక్ లేదు. అక్కడ ఏదో జరుగుతోంది. నేను వెళ్ళి చూస్తా, ఒక నిమిషం ఆగు. వాళ్ళ మా నాన్న వాళ్ళు పోతారు. మన న్యూస్ పోర్టల్ సంగతి చూడు. హే నో, ఐల్ కాల్ యూ లేటర్. బై.
మన పురాణాల్లో, భగవద్గీతలో ఏముంటుందో తెలుసా? చనిపోయాక బాడీ చుట్టే ఉంటుంది ఆత్మ, బాడీని కాల్చేసే వరకు. అందుకే మన వాళ్ళు క్రిమేట్ చేస్తారు, బరీ చేయకుండా. కానీ ఇక్కడ బరీడ్ బాడీస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద క్లోజెస్ట్ వీ కెన్ ఫీల్ ద కంప్లీట్ డెత్. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేచర్ మనని ఇటువంటి వింత సిచ్యువేషన్లో పెట్టింది. ఈ నేచరే మనకి సొల్యూషన్ కూడా చూపిస్తుంది. ఇవాళ నేను చూసిన ఇన్సిడెంట్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఎవరు ఈజీగా యాక్సెస్ చేయలేని గ్రేవ్యార్డ్కి వెళ్ళి అక్కడ ఏ గ్రేవ్ స్టోన్ దగ్గర టైం స్పెండ్ చేయకుండా ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఏం చేస్తున్నారో అంతుపట్టట్లేదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎలాగైనా వాళ్ళతో మాట్లాడి మ్యాటర్ తెలుసుకోకపోతే నా బ్రెయిన్ బద్దలయ్యేటట్టుంది. ఇంటిని సేల్కి పెట్టారు కాబట్టి వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంది. లెట్ మీ ట్రై.
హలో ఆకాష్, నీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏం సార్ ఆ అమ్మాయిలు అంత బాగున్నారా? ఏ, నీకెప్పుడు సీరియస్గా ఉండాలో తెలీదా? ఛ. హలో అమ్మ, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. నేను యాక్చువల్లీ ఒక బుక్ రాస్తున్నాను. చనిపోయిన వాళ్ళకి ఎటువంటి సెమినీస్ చేస్తారు? చనిపోయిన ఆడవాళ్ళకైతే పట్టు చీర కట్టి స్నానం చేయించి పసుపు కుంకుమ పూలు పెట్టి నోట్లో పచ్చి బియ్యం పోస్తారు. అయినా నీకు ఇవన్నీ ఎందుకే? ఇందాక చెప్పాను కదా ఒక బుక్ రాస్తున్నా అని. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. Hi, I have an appointment with Dr. Surya Prakash. Sure, please be seated in his office. Thank you. హలో సరియు, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? బాగున్నా, కూర్చోమ్మా. ఇంతకీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఇద్దరు బాగున్నారు. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా నన్ను కలవడానికి టైం స్పేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నిన్న మీకు ఫోన్లో చెప్పాను కదా ఆ విషయం గురించి. అది నాకు ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నో ప్రాబ్లం సరియు. లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ఇలాంటి విషయాలు నీలాంటి జర్నలిస్ట్ కానీ, ఇన్వెస్టిగేటర్లు కానీ, పోలీసులు కానీ సాల్వ్ చేయాలి, కానీ నాలాంటి సైకియాట్రిస్ట్ ఏం చేయగలరమ్మా? అవన్నీ ట్రై చేశాను అంకుల్. ఎప్పుడైతే గ్రేవ్యార్డ్లో వాళ్ళ పిచ్చి చేసల్ని చూశానో అప్పుడు సరే ఏదో పిచ్చోళ్ళు అని అనుకున్నాను. కానీ నిన్న నైట్ వాళ్ళ ఇంట్లో జరిగింది చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే నా కొలీకి కాల్ చేసి చెప్పాను. తనేమో సిచ్యువేషన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సరే అని పోలీసులకు కాల్ చేస్తే వాళ్ళేమో ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగేదానికి ఏం యాక్షన్ తీసుకోలేము అని అన్నారు. కానీ నేనెలా ఊరుకోలేకపోతున్నాను. తర్వాత మా అమ్మకు ఫోన్ చేశాను. ఇలా పట్టు చీర కట్టుకొని పసుపు బొట్టు నోట్లో బియ్యం కుర్చీలో కూర్చొని ఎవరికి తలమించి స్నానం చేయిస్తారని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పారు చనిపోయిన వాళ్ళకి చేయిస్తారు అని. కానీ ఆవిడికి నేను ఏ విషయం గురించి అడుగుతున్నానో తెలీదు. ఏదో బుక్ రాయడం కోసం అడుగుతున్నానని అనుకున్నారు. అసలు ఎందుకు ఇంతకీ నువ్వెందుకు ఈ కేసుని అంతలా ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నావు? బతుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళలా బిహేవ్ చేస్తే ఫస్ట్ చాలా భయం వేసింది. కానీ తరువాత ఏమైనా వాళ్ళకి మెంటల్ ప్రాబ్లం ఉందేమో అని అనిపించింది. సో మీరైతే కరెక్ట్గా చెప్తారని చెప్పేసి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఓకే, నువ్వు చెప్పింది వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను డయాగ్నోస్ చేయడం కానీ జడ్జ్ చేయడం కానీ కరెక్ట్ కాదు. అది కుదరదు కూడా. అసలు ఏం చేయమంటారు? ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో మీ దగ్గరికి తీసుకురావడం అంటే చాలా కష్టం. అసలు వాళ్ళకి నేను ఎవరో కూడా తెలీదు. అండ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నట్టు వాళ్ళకి అసలు తెలీదు అనే అనుకుంటున్నాను. అయితే నీకో సలహా ఇస్తాను. Your food delivery? Keep the change. Thank you. హాయ్, యువర్ ఫుడ్ డెలివరీ. థ్యాంక్ యూ. అవని, క్యాష్ ఉందా? మీరు తెలుగువారా? యా, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? షూర్, యా, ప్లీజ్ కమ్ ఇన్. సో యు వర్క్ ఇన్ ఫుడ్ డెలివరీ హియర్? లేదు, ఇది నా పార్ట్ టైం. నేను న్యూస్ పోర్టల్ రన్ చేస్తున్నాను. ఓ, మీడియా, ఇంట్రెస్టింగ్. ఏం ఇంట్రెస్టింగ్ అండి, ఎప్పుడు చంపుకోవడాలు చచ్చిపోవడాలు ఇంతే కదా. మొన్న ఈ మధ్య ఒకడు జిహాద్ అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. బ్రతిగుండగా లేంది చచ్చి ఏం సాధిస్తారో ఏంటో. చనిపోయాక ఏమవుతుందో భగవద్గీత, ఖురాన్, బైబిల్లోనూ ఉంటుంది. కానీ నాకు తెలుసు
ఈ డిస్కషన్స్ అని నీకు చాలా ఇల్లాజికల్గా అనిపించవచ్చు. సో ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను, నీ రెస్పాన్స్ ఏంటో చెప్పు. ఎస్, అడగండి. కొన్ని మంత్స్ బ్యాక్ శ్రీదేవి బాత్టబ్లో మునిగి చనిపోయింది, తెలుసు కదా? ఒక 5.5 అడుగుల హెల్తీ కాన్షియస్ మనిషి 3 అడుగుల బాత్టబ్లో మునిగి చనిపోవడం లాజికలీ ఇంపాసిబుల్. అంటే ఏమైనా సూపర్ న్యాచురల్ థియరీ ఉందంటారా? కాదు, న్యాచురల్ థియరీ అని అంటాను. తను యాక్సిడెంటల్గా వాటర్లో మునిగిన ఆ స్ప్లిట్ సెకండ్లో తనకు ఒక పీస్ఫుల్ బ్యూటిఫుల్ ప్రపంచం కనిపించుంటుంది. అప్పుడు తనకి ఆ ప్రపంచంలో ఉండిపోవాలా లేదా తిరిగి తన శరీరం ఉన్న ఈ ప్రపంచానికి తిరిగి రావాలా అన్న చాయిస్ ఉండింది. అండ్ ఆమె ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంది. ఆమెకి లైఫ్ అండ్ డెత్ మధ్యలో గ్యాప్ ఆ స్ప్లిట్ సెకండ్ ఉండింది. అదే కొందరికి డేస్, వీక్స్, మంత్స్ కూడా అవ్వచ్చు. అవన్నీ మనం అనుకోవడమే కదా. చనిపోయిన వాళ్ళు ఎవరైనా మన ముందు కూర్చొని మాట్లాడతారా? ఏమో, చనిపోయిన వాళ్ళు నీతో చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో. రైట్ నౌ యు నో సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఓకే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తానిక. ఏంటమ్మా సరియు, ఓకేనా? లేదంకల్, సంథింగ్ ఇస్ సీరియస్లీ రాంగ్. మనం లాస్ట్ టైం ఒక కేసు గురించి డిస్కస్ చేసాం, అది ఎంత దాకా వచ్చింది? మీరు చెప్పినట్టే చేశాను అంకుల్. ఆ ప్లాన్ వర్కౌట్ అయింది, మనం చేసింది. లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళకి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉందనుకున్నాను. కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు నిజంగా చనిపోయారని ఫీల్ అవుతున్నారు. ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అదేంటి అంకుల్, చనిపోయిన వాళ్ళు బతుకుండడం ఏంటి? నోను, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. చనిపోయిన వాళ్ళు బ్రతికుండలేరు, అది జరగని పని, ప్లస్ నేచర్కి విరుద్ధం. మరి కొంతమంది బ్రతికుండంగానే చనిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఒక మెంటల్ డిజీజ్. కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక సిండ్రోమ్. మీరేం చెప్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అంకుల్. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది మొత్తం ఇదంతా. ఇప్పుడు నువ్వు విని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేకుంటే కామ్ డౌన్ అయ్యాక కొటార్డ్ సిండ్రోమ్ అని గూగుల్ చేసి చూడు. COTARD, కొటార్డ్. దీన్నే వాకింగ్ కాప్ సిండ్రోమ్ అని కూడా అంటారు. అదే జీవశ్చవ స్థితి. ఈ సిండ్రోమ్తో డయాగ్నోజ్ అయిన వాళ్ళు లాస్ట్ 200 ఇయర్స్లో 100 మంది ఉండుంటారు. వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేస్తే తెలిసింది ఏంటంటే నేను, నా బాడీ, నా పెయిన్ అన్న ఫీలింగ్స్ కంట్రోల్ చేసే పోర్షన్ టోటలీ ప్యారలైజ్ అయి ఉంటుంది. అందుకే మేము చనిపోయామన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు యూజువల్గా చనిపోయాం కదా అనేసి ఆహారం మానేసి ఆకలికే చనిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు అన్ని కేసెస్ ఇలాగే జరిగాయి, కానీ ఈ ఒక్క కేసులో మాత్రం నాకెందుకో కుట్ర కనిపిస్తుంది. కుట్ర? మెడికల్ కండిషన్ అన్నారు, మరి కుట్ర ఏంటి? మీరు ముందన్నట్టు వాళ్ళు నిజంగా మెడికల్ సిండ్రోమ్తో సఫర్ అవుతున్నారేమో. నో, నీకు నేను ఇందాక చెప్పిన మాట సరిగా విన్నట్లేవు. 200 సంవత్సరాల్లో 100 మందికి మాత్రమే ఈ సిండ్రోమ్ వచ్చింది. అది కూడా వేరువేరు దేశాల్లో వేరువేరు టైం ఫ్రేమ్లో. కానీ ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరికీ ఒకే టైంలో రావడం సంథింగ్ అబ్నార్మల్ అండ్ సస్పీషియస్. అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను కన్ఫర్మ్గా చెప్పలేను, కానీ నా ఉద్దేశం ప్రకారం ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఆ సిండ్రోమ్ ఉండాలి, రెండో అమ్మాయి ఉన్నట్లు నటిస్తూ ఉండాలి. నటిస్తే ఆ అమ్మాయికి వచ్చే లాభం ఏంటి? సో ఇప్పుడు ఆ సిండ్రోమ్ ఉన్న అమ్మాయి నిజంగానే చనిపోయిందని నమ్మి ఆకలితో చనిపోవాలని ఆ రెండో అమ్మాయిని కోరుకుంటూ ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ ఒక మెడికల్ కండిషన్ అండ్ అన్ యాక్టివ్ క్రైమ్ సీన్ ఇస్ గోయింగ్ ఆన్. ఏంటి? పోలీసులకి చెప్తే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందేమోగా. నీవు ట్రై చేయొచ్చు, కానీ పోలీసులు ఏమని చెప్తావు? అమ్మాయి చనిపోయిందని చెప్తావా, ఇంకొక అమ్మాయి నటిస్తుందని చెప్తావా? పోలీసులు FIRలో ఏమని రాస్తారు? ఏమని మోటివ్ కనిపిస్తుంది? మోటివ్ లేనిదే పోలీసులు కూడా కేసులు ఏం తీసుకోరు. అసలు ఈ సిచ్యువేషన్లో నేను ఇరుక్కోవడం ఏంటో, నేనేం చేయలేకపోవడం ఏంటో.
నువ్వు ఏమి చేయలేకపోవడం అనేది విషయం కాదమ్మా. ఇక్కడ ఇద్దరిలో ఎవరికి సిండ్రోమ్ ఉందో తెలుసుకునే స్కోప్ ఉంది. దాన్ని బట్టి మనకు ఈ కేసులో ముందుకు ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేనేం చేయొచ్చో చెప్పండి. జాగ్రత్తగా వినమ్మా. నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడు, చావు గురించి మాట్లాడినప్పుడు ఎవరు అగ్రెసివ్‌గా బిహేవ్ చేశారో, ఎవరు చావు మాట ఎత్తితే అబ్నార్మల్‌గా బిహేవ్ చేశారో వాళ్ళకే ఈ సిండ్రోమ్ ఉన్నట్టు. మొన్న చావు టాపిక్ తీయగానే అవని చాలా అగ్రెసివ్గా, డిఫెన్సివ్గా, కోపంగా ఉంది. అండ్ సమీరా వచ్చేసి చాలా సటిల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉంది. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అవని ఇప్పుడు డేంజర్లో ఉంది. అంటే సమీరా ఇదంతా ప్లాన్ చేస్తోంది. నేను వెంటనే అవనికి వార్న్ చేయాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ కీప్ మీ పోస్టెడ్. హలో, అవని మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓకే, రేపు ఇంటికి వచ్చాయి. షూర్, సీ యూ సూన్. సమీరా ఎక్కడా? లేదు, తన ఇంట్లో. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? సమీరా బిహేవియర్లో ఏమైనా సస్పీషియస్గా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? ఆకాష్ అండ్ మీరు? నీకు చాలాసార్లు చెప్పాను కదా, అనవసరమైన వాటిలో తలదూర్చొద్దని. లాస్ట్ ఇయర్ ఈ 10 మిలియన్ లాటరీ ఎవరో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్కి తగిలిందంట. వాడికి ఏం చేసుకోవాలో తెలియక 50% ఏదో చారిటీకి డొనేట్ చేశాడంట. ఈసారి మనకే కనుక ఆ 10 మిలియన్ లాటరీ వస్తే మన జనరేషన్ లైఫ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. టచ్ వుడ్. $10 మిలియన్ వస్తే ఏం చేస్తావే? ఆయన నువ్వేం చేస్తావులే, మీ బంధువులంతా నేను బ్రెయిన్ వాషెస్ లాగేసుకుంటారు. అవని, మన లాటరీ నెంబర్ ఎంత? 130. 485. మనకి లాటరీ వచ్చింది తెలుసా? వావ్, ఈజ్ ఇట్ అమేజింగ్! వావ్, కాంట్ బిలీవ్ ఇట్. వావ్, అయితే ఇది ఇమీడియట్ గా సమీరకు చెప్పేసేయాలి. ఆగు అవని, ఎందుకు ఆకాష్, ఏమైంది? తను నార్మల్ పర్సన్ కాదు. వాట్? నేను కొన్ని లెటర్స్ చూశాను తనకు వచ్చినవి. అవి నియర్ డెత్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ నుండి తనకు వచ్చిన లెటర్స్. అది చదివాక నాకు డౌట్ వచ్చి తన మెయిల్స్ కూడా చెక్ చేశాను. అవన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే తను యాక్చువల్లీ చనిపోయాను అనుకుంటుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఏం చెప్తున్నావు నువ్వు? నిజమవుని, నేను తన అవుట్ బాక్స్లో చూశాను. నేను డాక్టర్స్తో కూడా మాట్లాడాను. తను ఆల్మోస్ట్ చనిపోయినట్టే అని చాలా క్లియర్గా చెప్పారు. నిజం, తనకి ఈ డబ్బులు కానీ ఈ ప్లెజర్స్ కానీ కేవి తనకు మ్యాటర్ అవ్వవు. వి రియలీ లాస్ట్ హర్. వాట్? సమీరా నా ఫ్రెండ్ కూడా. కానీ ఈ 50% షేర్ తనకిస్తే తన్ని లైఫ్ లాంగ్ వేధించిన తన రిలేటివ్స్, తన చుట్టూ ఉన్న వాళ్ళే మింగేస్తారు. దానికంటే ఇప్పుడు మనం తను ఉన్నంత కాలం హ్యాపీగా చూసుకొని చాలా మంచిగా తన్ని సాగనంపడం ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. అనవసరంగా లాటరీ టాపిక్ గురించి తనకి చెప్పి తనకున్న సమయాన్ని
డిస్టర్బింగ్గా చేయాలని నేను అనుకోవట్లేదు, అందుకే వద్దంటున్నా. అవని, యా ఆకాష్. నాకెందుకో సమీరాకి మన హెల్ప్ కావాలేమో అనిపిస్తుంది. తనెందుకో తన ప్రాబ్లమ్ని మనతో ఓపెన్గా షేర్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది. మనం ఏం చేయగలం? మనకు కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టు మనకు ఫేక్ అష్యూరెన్స్ ఇస్తే తను ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్తో మాట్లాడినప్పుడు చెప్పాడు. మరి అది వర్కౌట్ అవుతుందా? ఇవాళ పొద్దున్నే సమీరా సార్వేషన్తో చనిపోయింది. యాక్సిడెంట్ తర్వాత సమీరా సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళింది. యాక్చువల్గా తను సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తుంది. అదే టైంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం జరిగింది. అది చెప్పే టైం ఇప్పుడు వచ్చింది. ఇంకా నిజాలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. తప్పదవని. తను ఆ సివియర్ డిప్రెషన్లో ఉన్నప్పుడు తను చూస్తే తను ఇంకా బ్రతికున్న లైఫ్ పెద్దగా ఎంజాయ్ చేయలేదనిపించింది. ఇన్ఫ్యాక్ట్ తనకి ఆ నియర్ డెత్ ఫౌండేషన్ గురించి, ఆఫ్టర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో అని చెప్పి తను ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను. ఇన్ఫ్యాక్ట్ తను నేను చెప్పింది నమ్మాలో లేదో అనే శక్తి కూడా తనకు ఉండకుండా కొన్నిసార్లు సీక్రెట్గా డ్రగ్స్ కూడా ఇచ్చాను. అయినా లైఫ్ అంతా తన చుట్టూ ఉన్న వాళ్ళు తన్ని బ్రెయిన్ వాష్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటూనే ఉన్నారు. నేను చేసి దాన్ని యూజ్ చేసుకొని తన చావు వైపు పంపించాను. అప్పటి నుంచే తనకి తానే చనిపోయానని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడే నిన్ను కూడా తన ఫీలింగ్కి తగ్గట్టే నటించమని అడిగాను. ఆ ప్లాన్ ఫైనల్గా వర్కౌట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మనం ఆల్రెడీ యు ఆర్ రైట్ అవని, వీఆర్ డెడ్. నీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ప్లాన్లో పౌండ్ చేసి ఇప్పుడెందుకు చెప్తున్నావు ఇదంతా? పోలీసులకు చెప్తానని భయమా? పోలీసుల గురించి, కోర్టుల గురించి, వేరే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించి చేసే పరిస్థితిలో అప్పుడు లేను, ఇప్పుడు లేను. అసలు సమీరాని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను, ఇవన్నీ నాకెలా తెలుసో ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఆ ఆఫ్టర్ డెత్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసింది తను కాదు, నేను. ఇప్పుడు నేను కేవలం నడుస్తున్న శవాన్ని మాత్రమే. పూర్తిగా చనిపోవడానికి ఎదురు చూస్తున్నాను అంతే. నాకు ఇప్పుడు ఈ డబ్బుల గురించో వేరే సుఖాల గురించో ఆశ లేదు. ఇవాళ రేపో నేను చనిపోతే మిగిలేది కేవలం నువ్వు,
మన బిడ్డే. ప్రతి తండ్రి తన పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చి ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాలనుకుంటాడు. కానీ నేను నా బిడ్డ పుట్టక ముందే చనిపోతాను. నా చావులోనే మీ సుఖం ఉండాలని చెప్పి ఇదంతా చేశాను. సరియు, సమీరా కేవలం దీంట్లో బలైపోయారు. నాకు కొంచెం అనీజీగా ఉంది. నన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను. నీకు ఇది ఒక క్రైమ్ లాగా కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం ఇది నా ఫ్యామిలీ మీద ఉన్న లవ్ మాత్రమే అనిపిస్తుంది. నీ వెనకాల పడి నిన్ను పెళ్లి చేసుకొని అదే ఒక పెద్ద లవ్ స్టోరీ అనుకున్నాను. కానీ ఇప్పుడు చనిపోతున్నప్పుడు అర్థమవుతుంది అసలు లవ్ అంటే ఏంటో. I have an important and interesting topic for your PhD. Insensitivity towards crime in the mindset of Cotard syndrome patient. కొటాడ్ సిండ్రోమ్ దాని గురించి చదివాను, కానీ దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ఆర్ ఫ్యాక్ట్స్ దొరకడం కష్టం కదా డాక్టర్? I will give you some important material and references about the subject. ఫక్, అన్బిలీవబుల్. డాక్టర్, చీకటిలోనే చిగురించేను చిరు వెలుగుల మన భవితవ్యం. చీకటి లేనిదే వెలుగేది, నిరాశ నిండితే మనుగడ ఏది? మనో నిగ్రహమే మనిషికి దారి, మమతలలోని కలతలు మీరి. మనో నిగ్రహమే మనిషికి దారి, మమతలలోని కలతలు మీరి. చిరునవ్వులలో సిరివెన్నెలలో, కనుసన్నలలో మరుమల్లెలలో, ఇది కలువరేడు నీ కమ్మని కిరణం.